హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ సందాలు. ఇప్పుడు వచ్చేసి మనం రైతునాగం దగ్గర ఉన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ఇది కొత్త షెడ్. మనం ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ అప్పుడు వైట్ విగ్రహాలు ఉన్నప్పుడు ఒక అప్డేట్ అయితే ఇచ్చాము. ఇప్పుడు కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఆల్మోస్ట్ 150 విగ్రహాలకి అయితే కలరింగ్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళ దగ్గర మనకి హాఫ్ ఫీట్ నుంచి 10 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు కొత్త వాళ్ళు రోజు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పదాల్సింటే లైక్, కామెంట్, షేర్ చేయండి. అదేవిధంగా సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరాములు, మాది పొన్నాపురము. మనం ఇక్కడ కోలకుంట్ల రోడ్డుకు నంద్యాల బ్రిడ్జి అవతల సైడ్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం ముందు వెళ్తే కనుక వరుణ్ హాస్పిటల్ దగ్గరనే అన్నయ్య మిల్ గోడౌన్ అని చెప్పేసి కందిబేళ్ల మిల్ ఉంటుంది. ఇక్కడ మనం 200 దాకా విగ్రహాలు పెట్టాము. ఇక్కడ వచ్చేసి మనకు కొంతమంది కొనుగోలు చేసే వాళ్ళకు ఒక ఆసక్తికరంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఒక లక్కీ డిప్ సిస్టమ్ పెట్టాము. అందులో ఎలాగంటే కనుక మీరు 7వ తారీఖు పండుగ కాబట్టి మీరు 6వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ బొమ్మ కొనుగోలు చేసి తీసుకెళ్తారు. మేము 10వ తారీఖు లక్కీ డిప్ సిస్టమ్ ఇస్తాం. ఆ రోజు ఎవరైతే కనుక ఫలానా నంబర్ ఒక 22వ నంబర్ వాళ్ళకి తగిలింది అనుకోండి, దాని విలువ 20,000 ఉంది అనుకోండి బొమ్మ. ఆ బొమ్మ డబ్బులు ఒక 20,000 అయితే కనుక ఆ 20,000 రూపాయలు మీకు తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ లక్కీ డిప్ సిస్టమ్ తేదీ వచ్చేసి 10వ తారీఖు 9వ నెల 2024 సంవత్సరం జరుగుతుంది. ఇది నంద్యాల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ అదృష్టవంతులు ఎవరైనా సరే ఒక మీరు 5,000 గానీ 20,000 గానీ ఒక్కసారి మీకు ఉచితంగా బొమ్మ వచ్చిందంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది ముందుకు. కానీ మన దగ్గర విగ్రహాలు కూడా చాలా రీజనబుల్ రేట్స్ లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 9 అడుగుల బొమ్మ. సో రేట్స్ అనేవి వీడియోలో తెలుపకూడదు కాబట్టి చెప్పట్లేదు. మన దగ్గరికి రండి, మీకు రీజనబుల్ గానే ఓకే చేస్తాను. దీన్ని పంచముఖి వినాయకుడు అంటారు. ఎన్ని ఫీట్స్ వస్తానా? 9 అడుగులు. 9 ఫీట్స్ అంట ఫ్రెండ్స్ ఈ గణేశుడు. మనకి చూడండి, పైన మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ అయితే మనకి ఏనుగుల ఫేస్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి కలరింగ్ చూడండి, చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇచ్చారు మనకి వీళ్ళు. ఇది ఒక మోడల్. మనకి ఇక్కడ మనకి అవే మోడల్స్ మనకి డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళంటే వచ్చి బుక్ చేసుకోండి. ఇది ఒక మోడల్, శంఖం కలర్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి 10 ఫీట్స్ హైట్ లో ఉంటాడు. మనకి శంఖం మీద కూర్చొని అయితే ఉన్నాడు. చూడండి, ఇది ఒక ముంబై మోడల్. ఈయన వచ్చేసి సింగిల్ వినాయకుడు అనమాట. ఓన్లీ వినాయకుడు ఉంటాడు పీఠం మీద, చాలా బాగుంటాడు. ఎన్ని ఫీట్స్ అన్న? ఇది వచ్చేసి మనకు 9 ఫీట్స్, అంటే కొంచెం తక్కువ ఉంటుంది, 8 బావు అట్లా వస్తుంది. చాలా బాగుంటాడు వినాయకుడు. కలర్స్ కూడా బాగున్నాయి మన దగ్గర. ఈయన వైట్ కలర్ వినాయకుడు, మట్టి కలర్ వినాయకుడు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఒకటే సింగిల్ కలర్ లోనే మనకి గణేశుడు ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాడు. చూడండి, మనకి పంచకి అంతా మనకి వైట్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కానీ బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి చూడండి మన కలరింగ్ కూడా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మనకి వచ్చేసి గంధం కలర్ వినాయకుడు అంటారు. ఇంకా ఇక్కడైతే వర్క్ జరగాల్సి ఉంది. ఇక్కడ వర్క్ అయిపోయినా కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఇట్లా నంది మీద వినాయకుడు, ఇట్లా రకరకాల మోడల్స్. చూడండి ఫ్రెండ్స్, మన గణేశుడు 7 ఫీట్స్ ఉంటాడనా? 7.5 ఫీట్స్ అంట. మనకి నంది వాహనం మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. మహారాష్ట్ర టైప్ ముంబై మోడల్ లో. మనకి ఇది కమలం వినాయకుడు 7 ఫీట్స్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కమలం పువ్వు మీద కూర్చొని గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనకి అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇక్కడ చూడండి, ఈ కలర్ చూడండి ఎంత ఎక్స్టెంట్ అంటే ఎక్స్టెంట్ ఉంది. మనకి ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే మనకి పంచకి మొత్తం ఒకటే కలర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్పెషల్ మనకి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ కలర్ చాలా ఎక్స్టెంట్ అంటే ఎక్స్టెంట్ ఉంది. మనకి ఫేస్ లో కలగాని చూస్తే మనకి గణేశునికి చాలా అంటే చాలా స్మైలింగ్ ఫేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి ఆర్చ్ కూడా మనకి డిఫరెంట్ కలర్ ఇవ్వడండి. వైట్ టు బ్లూ కాంబినేషన్ లో అయితే ఇవ్వడం జరిగింది.
కమలం వినాయకుడు. ఇందా చూసారు ఫ్రెండ్స్, అదే మోడల్ మనకి కమలం పువ్వు మీద కూర్చొని. ఇదొక మోడల్ విగ్రహం, హంస విగ్రహం ఇది. ఈ గణేశుడు చూడండి ఫ్రెండ్స్, మనకి హంస మీద కూర్చొని గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. మనకి 7 feet ఉంటాడు దగ్గర దగ్గర. ఇది ముంబై మోడల్, మనకి చూడడానికి అట్టనే కనిపిస్తుంది మనకి. ఇది 7.5, ఇది 7.5 అడుగులు. ఎలుక మీద వినాయకుడు అనమాట, ఎలుక వాహనం. అక్కడ మళ్ళీ 3 చిన్న ఎలుకలు ఉన్నాయి. ఇది ఒక మోడల్ మన దగ్గర ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకి టోటల్ గా ఈ గణేశులు అయితే మనకి 5 ఎలుకలు రావడం జరిగింది. మనకి 1, 2, 3, 4, 5 మనకి 5 ఎలుకలు రావడం జరిగింది. ఎలుక వాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. అదే మనకి పగిడితో అయితే ఉన్నాడు. చూడండి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి ఆర్ట్స్ రావడం జరిగింది, ఒక ఫ్లవర్స్ టైప్. మనకి ఇది ఒక యూనిక్ మోడల్ ఇక్కడ. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ మనకి చూసారు అదే, ఇక్కడ మొత్తం బ్లాకే. ఈయన ఒక రకం వినాయకుడు అనమాట, పెద్ద కమలం మీద ఉంటాడు ఈయన. ఎన్ని ఫీట్స్ వస్తుంది? మనకు వచ్చేసి 8 అడుగులు ఉంటుంది బొమ్మ. 8 అడుగులు. మనకి ఇంకా ఆభరణాలకైతే వర్క్ జరగాలి కదా, చేస్తాం, జిగ్ చేస్తాం, గోల్డ్ కోటింగ్ ఇస్తాము. ఈ టైప్ అయితే మనకి ఆభరణాలకైతే వస్తుంది మనకి, దీనికి ఇస్తాం. ఇది కూడా 8 feet వస్తుంది. ఈయన కొంచెం లావు ఉంటాడు. ఇది వచ్చేసి మనకు ఒక పల్లకి పీట మీద కూర్చునే టైప్ లో మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి పీట మీద కూర్చునే టైప్ లో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ వైట్ కలర్ బొమ్మ తీసుకున్న వాళ్ళు మనకు పలాని కలర్ కావాలన్నప్పుడు వాళ్ళు కలర్స్ చెప్పిపోయారు అనమాట, వాళ్ళకు పలాని కలర్ వేసి ఇస్తాము. వాళ్ళు ఇది బుక్ జరిగింది మనకి, వాళ్ళు ఇష్టం వచ్చిన కలర్ కొట్టించుకుంటారంటే ఆఫ్ చేసినారు వచ్చి. అది కానీ అవైలబుల్ ఉందన్న మనకి, అందుకే వైట్ కలర్ బొమ్మలు కల్లా వేస్తున్నాం. ఇది ఇట్లా మామూలుగా సేమ్ ఇదే మోడల్. మనకి కమలం పువ్వు మీద కూర్చున్న టైప్ లోనే మనకి డిఫరెంట్ కలర్స్, ఇట్లా బ్లాక్ కలర్, ఇట్లా గ్రీన్ కలర్ పంచ ఎక్సలెంట్ ఉంది కదండి. ఇట్లా రెడ్ కలర్ లో మొత్తం మెరూన్ రెడ్ అనమాట. ఇది ఒక మోడల్, చాలా బాగుంటుంది. ఇట్లా వైట్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయన్న? బయట ఉన్న బొమ్మలు, ఇంకా చిన్న బొమ్మలు అక్కడ బయట ఉన్న బొమ్మలు. అక్కడ వాళ్ళు పలానా కలర్ అంటే వేసిస్తాం, బుక్ చేసుకున్నాక ఈ కలర్ కొట్టడానికి కొట్టిస్తాం. చూసారా ఫ్రెండ్స్, మనకి వైట్ కలర్ గణేష్ బుక్ చేసుకున్నాక ఈ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వేసిస్తారంట అన్న వాళ్ళు. చూడండి మనకి ముంబై మోడల్ మహారాష్ట్ర టైప్ లో అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ బొమ్మ అనమాట, ఈ బొమ్మ వైట్ కలర్ బొమ్మ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళు పలానా కలర్ అని చెప్తే వాళ్ళు చెప్పిన కలర్ వేసి ఇచ్చాం అనమాట. ఇట్లా కోటింగ్స్ వల్ల ఇస్తాం మళ్ళీ, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి కలర్. ఇది గణేశుడు అయితే బుక్ చేసుకున్నారంట వాళ్ళు, కలర్ ఈ కలర్ కొట్టాలంటే ఆ కలర్ అయితే మనకి కొట్టడం అయితే జరుగుతుంది వీళ్ళు. గణేష్ ఫ్యాన్స్ ఇది మనకు మట్టి వినాయక మొత్తం పూర్తిగా నలుపు వేసి ఇస్తాం అన్నమాట. ఇది ఒక మోడల్ ఎన్ని ఫీట్స్ ఉంటుంది మనకి? ఇది వచ్చేసి 9 అడుగుల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంచుమించు 10 అడుగులు అనుకోండి. 10 మనం చెప్పడం 10 అడుగులు చెప్తాము మార్కెట్ పరంగా. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి. అక్కడ వైట్ బొమ్మలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అవి కూడా మనకి కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది.
అక్కడ బుక్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ అయితే కొట్టిస్తారు వాళ్ళు. మనకి చూస్తున్నారు కదా, ఇదే మనకి రోడ్డు. అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఇది వచ్చేసి మనకి నంద్యాల నుంచి కోయిలకుంట్ల వెళ్లే రూట్ లో అయితే మనకి ఇయర్ పెట్టడం జరిగింది. మనకి బయట కూడా విగ్రహాలు అయితే పెట్టాడన్న అడ్రస్ కోసం. వర్క్ అయితే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి. మనకి బయట అయితే విగ్రహాలు పెట్టారు. ఇదే రోడ్డు. మనకి రైట్ సైడ్ వెళ్తే నంద్యాల వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తే కోయిలకుంట్ల వెళ్తాము. చూసారు కదా ఫ్రెండ్స్ అడ్రస్. మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్పడం జరిగింది. మీరు కన్ఫ్యూజ్ కాకుండా వచ్చి ఇక్కడైతే బుక్ చేసుకోండి. మీకు 10 feet కావాలనే వాళ్ళు ఇక్కడికి అయితే వచ్చి బుక్ చేసుకోండి. వినాయక విగ్రహాల తరపు నుంచి శ్రీరాములు అనే నేను మాట్లాడుతున్నాను. గణేష్ ఫ్యాన్స్ నంద్యాల అనే దానిని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో ఎవరైతే చూసి ఇట్లా మేము పలానా యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చామనుకుంటే కనుక వాళ్ళకి మేము డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. చూసారు ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో ఎండ్ చేయడం అయితే జరుగుతుంది. అన్న మన సబ్స్క్రైబర్స్ కి కూడా ఒక డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డిస్కౌంట్ మన సబ్స్క్రైబర్ అందరూ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. అదేవిధంగా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు చూస్తుంటే లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. అదే ఇన్స్టాగ్రామ్ లో కూడా సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చేసి